జూలై 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 6 మాసాలు వృషభ రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి అధిష్టాన దేవత రాశ్యాధిపతి శుక్రుడు, పంచమాధిపతి బుధుడు, భాగ్యాధిపతి శని. ఈ గ్రహాల యొక్క ప్రభావం బాగా ఉంటుంది. ఈ గ్రహాల యొక్క సంచారము ఈ రాశి జాతకులపై ప్రభావం బాగా చూపిస్తుంది. అయితే ఈ జూలై 1 నుండి డిసెంబర్ 31 వరకు గ్రహ సంచారము ముఖ్యమైనటువంటి గ్రహాలు గురువు అక్టోబర్ 18 వరకు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3వ స్థానంలోకి వస్తున్నాడు. అంటే ఈ 6 మాసాల లోపల కూడాను అక్టోబర్ 18 వరకు గురు సంచారం చాలా అద్భుతంగా ఉంది, అనుకూలంగా ఉంది. ఇక అక్టోబర్ నుండి డిసెంబర్ 5 వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఈ 6 మాసాల లోపల 50% దాదాపు బాగుంది గురు సంచారము, 50% ప్రతికూలంగా ఉంది. అయితే ఇదే సమయంలో శని భగవానుడు వృషభ రాశి వారికి ఏకాదశంలో సంచరిస్తున్నాడు, లాభస్థానంలో సంచరిస్తున్నాడు. లాభస్థానంలో సంచరించడము చాలా అనుకూలాన్ని ఇచ్చేటువంటి సంచారం. శని మూలకంగా వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ 6 మాసాలు జూలై నుండి డిసెంబర్ వరకు ఏకాదశ స్థానం అన్ని రకాలుగా మీకు కలిసి వచ్చేటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు శనేశ్వరుడు. అందున వృషభ రాశి వారికి మిత్రగ్రహము శని, భాగ్యాధిపతి. కాబట్టి ఈ శని ఏకాదశ స్థానంలో సంచరించడం మూలకంగా వృషభ రాశి జాతకులకు ఈ 6 మాసాలు అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. గురు ప్రభావం ఒక పక్కన ఉంది, 50% బాగున్నాడు, 50% కొంత ప్రతికూలంగా ఉన్నాడు. అక్టోబర్ 18 వరకు అనుకూలంగా ఉన్నాడు. అయితే ఈ సమయంలో రాహువు దశమంలో సంచరిస్తున్నాడు. అంటే దశమంలో రాహువు, అర్ధాష్టమంలో కేతువు. రాహువు సంచారం దశమ స్థానంలో కొంత ప్రతికూలంగానే ఉన్నప్పటికీ ఈ అన్ని గ్రహాలను, ఈ 4 గ్రహాలను ఈ 6 మాసాలు ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే 2వ స్థానంలో గురు సంచరిస్తున్నప్పుడు మీరు కుటుంబ వ్యక్తులతో అంటే తల్లిదండ్రులతో, కుటుంబ పెద్దలతో అన్యోన్యంగా ఉంటారు, ప్రేమ భావంతో ఉంటారు. వారితో అన్ని విషయాలను కూడాను షేర్ చేసుకుంటూ అన్ని విషయాలను చర్చించి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధార్మికమైనటువంటి పనులపై కూడాను మనస్సు నిలుపుతారు. ఇక రావాల్సినటువంటి డబ్బు కూడాను మీకు చేతికి అందుతుంది. కొంత లగ్జరీ కొరకై మీరు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి జాతకులు ఎక్కువగా లగ్జరీ విషయం పైన మనస్సు నిలుపుతారు. అంటే స్వయంగా తాను అనుభవించడానికై ఎక్కువగా మనస్సు నిలుపుతారు. అంటే పొదుపుపై తక్కువ ఉంటుంది వాళ్ళ మనస్సు. కనుక ఇలాంటివి ఉన్నప్పటికీ సహాయ సహకారాలు బాగా అందుతాయి. అక్టోబర్ వరకు చేసినటువంటి పనుల లోపల సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. మంచి మాటలతో మీకు పనులు నెరవేరుతాయి. మాట పలుకుబడి పెరుగుతుంది. తద్వారా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వారితో మీకు సాహచర్యము ఏర్పడుతుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇలా మీకు 2వ స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలను గురువు ఇస్తున్నాడు. తర్వాత మీకు అక్టోబర్ టు డిసెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 2.5 మాసాలు 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో సంచరించడము కొంత ఇబ్బందిని క్రియేట్ చేస్తాడు. కనుక మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. చేసేటువంటి పని లోపల మీరు శ్రద్ధతో ఉండండి. పని భారం పెరిగే అవకాశాలు ఉంటాయి. అన్యమనస్కంగా పనులు చేయకూడదు ఈ సమయం లోపల. కనుక శారీరక శ్రమ కూడాను పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. బంధువులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో, చేసేటువంటి సంస్థల లోపల అధికారులతో, మనతో పనిచేస్తున్నటువంటి వారితో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ 6 మాసాల లోపల
మీకు 3 మాసాలు బాగా అనుకూలంగా ఉంది గురు ప్రభావము, మిగతా 2.5-3 మాసాలు కొంత ప్రతికూలంగా ఉంది. అయినప్పటికీ ఓవరాల్గా గురు ప్రభావం మీకు బాగానే ఉంది, 50% బాగా ఉన్నాడు. కాబట్టి ఇదే సమయంలో మీకు శని చాలా అనుకూలంగా ఉన్నాడు. అది బాగా కలిసి వచ్చేటువంటి అంశం. శని ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఏకాదశ స్థానంలో శని సంచారము మీకు అద్భుతమైనటువంటి విజయాలను ఇవ్వబోతుంది. పూర్వం ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడాను దూరం అవుతాయి. ఆరోగ్యంగా స్థైర్యంగా ఉంటారు. ఇక అన్ని విధాలుగా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు. 1కి 4 సార్లు ఆలోచించి పనులు చేస్తారు. తద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలలో 100% సక్సెస్ కనబడుతుంది. ఇక లాభదాయకంగా ఉంటుంది. వివాహమయ్యి సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ సమయం లోపల ఏకాదశ స్థానంలో శనైశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో, అటు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నటువంటి సమయంలో మీకు సంతాన ప్రాప్తి కూడాను కనబడుతుంది. ఇక ఉద్యోగం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వారు చదువు పూర్తి చేసి ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది. మంచి ఉద్యోగంలో చేరుతారు. ఆదాయం ప్రారంభమవుతుంది. స్థిర చిరాస్తుల మూలకంగా కూడాను మీకు ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక ఇంటి వాతావరణం కూడాను మీకు ఈ సమయంలో చాలా బాగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వాళ్లకు కావలసినటువంటి పనులు, వాళ్ళకు కావలసినటువంటి వస్తువులను సమకూర్చుకుంటారు. అందరితో ఆనందంగా తృప్తిగా గడుపుతారు. ఇక తలపెట్టినటువంటి పనులు కొంత ఆలస్యం అయినప్పటికీ 100% మీరు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. ఇక రాహువు ముఖ్యంగా దశమ స్థానంలో ఉన్నాడు ఈ సమయంలో. దాన్ని కూడాను మనం కొంత దృష్టిలో పెట్టుకొని పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ఏంటంటే దశమ స్థానము ప్రొఫెషన్కు సంబంధించినటువంటి స్థానం, కర్మస్థానం. మనం చేసేటువంటి పనులపై ప్రభావాన్ని చూయించేటువంటి ఆ రాహువు దశమ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైనా కూడాను ఫలితాలు మనం చేసేటువంటి కర్మపైన ఆధారపడి ఉంటాయి. మనం చేసేటువంటి పనులపై అది రిఫ్లెక్ట్ అవుతుంది రిజల్ట్ అనేటువంటిది. కాబట్టి ఈ రాహువు దశమంలో ఉన్నప్పుడు మీరు కొంత జాగ్రత్తగా చేసేటువంటి పనులను 1కి 4 సార్లు ఆలోచించడము, సాధ్యాసాధ్యాలను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ రాహు ప్రభావము కొంత తగ్గిపోతుంది. అన్నింటికీ కూడాను మీకు మిత్రగ్రహమైనటువంటి వృషభ రాశి వారికి శని యొక్క ప్రభావము చాలా అనుకూలంగా ఉంది. ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఈ 6 మాసాలు అద్భుతమైనటువంటి విజయాలను మీకు ఇస్తాడు. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే వృషభ రాశి వాళ్ళు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. గురువు బాగలేకపోవడము, రాహువు బాగలేకపోవడము, శనైశ్వరుడు కూడాను ప్రతికూలంగా ఉండడము, ఇలా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వృషభ రాశి వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. కనుక ఈ 6 మాసాల లోపల శని భగవానుడు ఏకాదశ స్థానంలోకి వచ్చినాడు కాబట్టి మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. అన్నీ కూడాను శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే అనానుకూల స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు మనము ఆ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై కొన్ని మార్గాలను అన్వేషించాలి. అందులో మొదటి కర్తవ్యము మన వైపు నుండి పాజిటివ్గా రియాక్ట్ కావడము. అంటే గ్రహస్థితి బాగా లేనప్పుడు మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, ఎక్కువ కష్టపడాలి, ప్రతి విషయాన్ని కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి పని, కర్తవ్యం. రెండవది పరిహారం. భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై ఈ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై ఆ గ్రహాలకు నిర్దేశించినటువంటి పరిహారాలు మనము చేసుకోవాలి. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు
గురు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు. ఈ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువు నిమిత్తమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవాలి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపిస్తూ, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తూ, దత్తాత్రేయ స్వామిని కొలవడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే గురు భగవానుడి యొక్క ప్రీతి కలుగుతుంది మీకు. ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను తగ్గించి అనుకూలాన్ని మీకు కలిగించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాతాపితృవులను కూడాను మనం సేవించాలి. ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వాళ్లను సేవించినట్టయితే మీరు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక శని ప్రతికూలంగా ఉన్నప్పుడు శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి, ప్రతినిత్యం కూడాను జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మీ లోపల భయము, భ్రాంతి, ఆందోళన ఇవి లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, శివాభిషేకం చెయ్యండి. మాస శివరాత్రి రోజున శంకరుడి దేవాలయానికి వెళ్ళి ఆ శంకరుణ్ణి పూజించండి. ప్రదోష సమయంలో శంకరుణ్ణి పూజించండి. ప్రతి మాసం లోపల కూడాను మాస శివరాత్రి వస్తుంది, అమావాస్య ముందు. ఆ మాస శివరాత్రి రోజున శంకరుణ్ణి మీరు పూజించినట్టయితే మీకు అపమృత్యు దోషాలు తొలగుతాయి. కాబట్టి ఆ శంకరుణ్ణి పూజించండి, ఆంజనేయ స్వామిని కొలవండి. ఇవి రెండు చేసినట్టయితే శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. అమ్మవారిని కొలవండి. దుర్గామాత, రాజరాజేశ్వరి అమ్మవారిని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ అమ్మవారి స్వరూపాన్ని, ఆ దుర్గామాతను కొలిచినట్టయితే తప్పకుండా రాహు ప్రభావం మీకు తగ్గుతుంది. రాహు కలిగించేటువంటి దుష్ప్రభావం తగ్గి అమ్మవారి అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గణపతిని మీరు సేవించండి. విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా చంచలత్వాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఆ గణాధిపతిని పూజించినట్టయితే మీకు ఆ కేతువు ప్రీతి చెంది కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు ఈ గ్రహాలు ప్రీతి చెంది దుష్ప్రభావము తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి కొలవడము, కీర్తన చేయడము, లలితా సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము, ఇలాంటివి మీరు చేపట్టినట్టయితే ఆ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు, శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా ఈ పరిహారాలను పాటించండి.